నీ మరణ గడియ రాకముందే జాగ్రత్త వహించు. ఎందుకో ఖురాన్లో ఈ ప్రస్తావన ఒకసారి చూడండి. వారిలో ఒకడికి మరణం సమీపించి నప్పుడు వాడిలా వేడుకుంటాడు, ఓ నా ప్రభూ, నన్ను తిరిగి భూలోకానికి పంపు, నేను వదిలివచ్చిన లోకంలోకే వెళ్లి సత్కార్యం చేస్తాను అని అంటాడు. ముమ్మాటికి అలా జరగదు. అది అతను అంటున్న ఒక మాట మాత్రమే. అంటే ఒకవేళ అవిశ్వాసికి మరో అవకాశం ఇచ్చినా సదాచరణ చేస్తాడన్న నమ్మకం ఏమీ లేదు. అంటే మృత్యువు ఒడిలోకి చేరుతున్నప్పుడు, మరణానంతరం తిరిగి లేపబడుతున్నప్పుడు, ప్రభువు న్యాయస్థానంలో హాజరు పరచబడుతున్నప్పుడు, నరకంలోకి త్రోయబడుతున్నప్పుడు ప్రతి అవిశ్వాసి ఈ విధంగానే విజ్ఞప్తి చేసుకుంటాడు. కానీ దానివల్ల అతనికి కలిగే ప్రయోజనం శూన్యం. దివ్య ఖురాన్లో ఈ విషయం పదే పదే పునరావృతం అయింది. హజ్రత్ ఖతాదా రదియల్లాహు అన్హు ఇలా అంటున్నారు, అవిశ్వాసిలోని ఈ ఆకాంక్ష మనకు గొప్ప గుణపాఠం లాంటిది. అవిశ్వాసి ఈ ప్రపంచంలోకి రావడానికి తన భార్య పిల్లల వద్దకో, తన బంధువులు వారి వద్దకో పోవటానికి కాదు, సత్కార్యాలు చేసేందుకే అతను తిరిగి రావాలనుకుంటాడు. కానీ అతని కోరిక తీర్చబడదు. అందుకే దొరికిన జీవిత క్షణాలను మహాభాగ్యంగా భావించి వీలైనంత అధికంగా సదాచరణ చేసుకోండి.